దేని మీద దేని పని మీద వచ్చినాయి? పిండి యూరియా బస్తాల కోసం వచ్చినాం. నిన్న వచ్చినాం, మొన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం. 3 రోజులు తిరుగుతున్నాం. 3 రోజులు ఎందుకు యూరియా దొరుకుతలేదా? యూరియా ఎక్కడ ఇస్తలేడు వాడు. మరి రేవంత్ రెడ్డి అంత అబద్ధం అంటాడు. మన గుద్దలు కదా అంటే యూరియా బరాబర్ అయింది. ఎందుకట్లా వాళ్ళు అంజోడుకు చేసేది ఇదంతా. అంత కోపం వస్తుంది. అంత కోపం వస్తుంది నీకు ఎందుకు వస్తుందంటే రైతుకు ఎంత ఇబ్బంది అవుతుంది అన్న. రైతుకు ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లాంటి బూత్ మాటలు సీఎం కాదే. సేమ్ అయితే ఎవడైతే తప్పున్న కాడికి తప్పున్నప్పుడు వాళ్ళకి గుద్దాలు అంటారు. మార్పు అన్నారు. ఎట్లా రైతులకు వాన్ మార్పితూ వాని ఇస్తలేమంట. వాడే మార్పు చేసిండా ఇంకా ఇబ్బంది పెడతాడు రైతు. బోనస్ లేదు, గీనస్ లేదు. నాకు 80 క్వింటాల వల్ల బోనస్ రావాలా ఇప్పటి వరకే. 80 క్వింటాలు 80 క్వింటాలు అంటే 500 బట్టి దగ్గర 40,000 40,000 లాస్ అయినావు. రైతు భరోసా ఎట్లా ఉంది? రైతు భరోసా కూడా వాడు వచ్చినాక 2 మార్లు వేసిండు, 2 మార్లే కదా 2 సార్లు పోయింది. మరి ఇట్లయితే మీకు ఇబ్బంది కట్టలేదా? చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం మనం? ఏమన్నా మన గుంజుకొచ్చేదా? వాడు మన దగ్గరకు వచ్చేటోడా? మళ్ళీ 10 ఏళ్ళు ఉంటా అంటున్నావు. వాడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వానికి ఒక కోటు కూడా పడదు. ఎందుకట్లా పడదు. ఎందుకట్లా? జనాల దగ్గర ఇప్పుడు అర్థమైంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. ఆయన బోనస్ ఇస్తా అంటాడు, గిట్టుబాటు ధర ఇస్తా అంటాడు. మీ రైతులకి ఏ ధర ఇయ్యాడు? పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం అంటే ఎవరికి ఇచ్చిండు? వాడు తులం బంగారం ఏ పెళ్లి చేసిన వాళ్ళకి ఇచ్చిండు. వాడు వచ్చిన కాడ నుండి 18 నెలల నుండి పెళ్లిలో కాకుంటున్నారా? రైతుల కరెంట్ ఎట్లుంటుంది? కరెంట్ సుక్కలు ఉంచుతాడు. ఎందుకట్లా? మోటార్లు ఇప్పుడు కాల్తానే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మోటార్ కాలే, ఇప్పుడు కాల్తానే. ఇప్పుడు కాలుతున్నాయా? ఇబ్బంది అవుతుంది. కరెంట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కరెంట్కి ఇబ్బంది అయ్యి, యూరియాకి ఇబ్బంది అయ్యి, మరి రైతు ఎట్లా బతకాలి? రైతు పరిస్థితి అందుకే ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా. అంతేనా? మరి మళ్ళీ 10 ఏళ్ళు ఉంటా అంటుండగా ఉండడు. వాడు ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టినా కూడా మనకు కోటు పడదు. అంతేనా?